గోల్డ్ స్మగ్లింగ్, రెడ్ శాండిల్ స్మగ్లింగ్, డ్రగ్స్ స్మగ్లింగ్ వీటి గురించి రెగ్యులర్గానే మీరు వింటుంటారు కదా. మనుషుల అక్రమ రవాణా గురించి కూడా వార్తలు వస్తూ ఉంటాయి. కానీ ఇప్పుడు మీరు చూడబోతున్న స్టోరీలో స్మగ్లింగ్ అయ్యేవేంటో తెలుసా? చీమలు. అవును, చీమలే. చీమల్ని స్మగ్లింగ్ చేయడం ఏంటి, నాన్ సెన్స్ అని మీరు అనుకోవచ్చు. కానీ నిజంగానే చీమల్ని స్మగ్లింగ్ చేస్తున్నారు. చిట్టి చిన్న చిన్న చీమల స్మగ్లింగ్ వెనుక ఓ పెద్ద మాఫియా ఉంది. కెన్యాలో చీమల స్మగ్లింగ్ యథేచ్ఛగా సాగుతూ ఉంటుంది. ఈ చిన్న చీమలు యూరప్, ఆసియాలో $1,000లకు అమ్ముతున్నారు. మామూలుగా అయితే కెన్యాలోని బ్లాక్ మార్కెట్ ద్వారా ఏనుగులు, ఖడ్గమృగాలు, పాంగోలిన్ బాడీ పార్ట్స్ను $1 మిలియన్ అమ్మేస్తుంటారు. దీనికి సంబంధించి ఇప్పుడు అక్కడ పెద్ద ఉద్యమమే నడుస్తోంది. అందుకే బ్లాక్ మార్కెట్ ఇప్పుడు ట్రెండ్ మార్చి పెద్ద జంతువుల స్థానంలో చిన్న చీమల స్మగ్లింగ్ చేయడం ప్రారంభించాయి. ఈ చీమల స్మగ్లింగ్లో కెన్యా అధికారులు ఇటీవల 4 స్మగ్లర్లను అరెస్టు చేశారు. 2 కేసుల్లో 2 బెల్జియన్ టీనేజర్లు 5,000 చీమలతో దొరికిపోయారు. వీళ్లు చీమలను స్మగ్లింగ్ చేయడం కూడా మంచి కాన్సెప్ట్తో చేశారు. చీమలను టెస్ట్ ట్యూబ్లలో కాటన్ వూల్తో ప్యాక్ చేశారు. ఈ వూల్ వల్ల దానిలో ఉండే చీమలు నెలల తరబడి బతికుంటాయి. ఇంకో కేసులో ఒక కెన్యన్, ఒక వియత్నామీస్ నైరోబీలో 400 చీమలతో అరెస్ట్ అయ్యారు. కెన్యా వైల్డ్ లైఫ్ సర్వీస్ ఈ అరెస్టులతో చీమల స్మగ్లింగ్ను అరికట్టడానికి కఠిన చర్యలు తీసుకుంటోంది. ఈ స్మగ్లింగ్లో వీళ్లు చేసేవి జైంట్ ఆఫ్రికన్ హార్వెస్టర్ చీమలు లేదా మెస్సర్ సెఫ్లోట్స్. ఒక్కో చీమ $130 నుండి $220 వరకు అమ్ముడవుతాయి. కెన్యా వైల్డ్ లైఫ్ సర్వీస్ ప్రకారం ఈ చీమల స్మగ్లింగ్ విలువ $7,700 పైమాటే అంటే మన కరెన్సీలో దాదాపు 6.5 లక్షల రూపాయలన్నమాట. ఈ చీమలకు ఇంత డిమాండ్ ఎందుకంటే వీటిని కొన్నవాళ్లు ఫార్మికేరియంలు అనే ప్రత్యేక ప్రాంతాలలో ఈ చీమలను పెంపుడు జంతువులుగా ఉంచుతారు. అక్కడ వీటి కోసం స్పెషల్గా డిజైన్ చేసిన కొన్ని ప్రాంతాలను టూరిస్ట్ స్పాట్లుగా మారుస్తారు. ఇప్పుడు ఈ హాబీ యూరప్, ఆసియాలో వేగంగా పెరుగుతోంది. దీనివల్ల ఈ చీమలకు గిరాకీ బాగా పెరిగింది. అయితే ఈ చీమల స్మగ్లింగ్ కెన్యాకు తీవ్ర నష్టం కలిగిస్తోంది. నిజానికి చీమలు ఎక్కడైనా చాలా ఉపయోగపడతాయి. అవి వ్యవసాయ నేలను గట్టిపరుస్తాయి, విత్తనాలు మొలకెత్తడానికి సహాయపడతాయి. అంతేకాదు పక్షులు, ఇతర జంతువులకు ఆహారాన్ని అందిస్తాయి. చీమల స్మగ్లింగ్ వల్ల కెన్యా చాలా రకాలుగా నష్టపోతోంది. తమ పరిశోధనలో ఉపయోగపడి లేదా ఎకో టూరిజంలో ఆదాయం తెచ్చిపెట్టగలిగే చీమలను స్మగ్లింగ్ చేయడం వల్ల తాము చాలా నష్టపోతున్నామని కెన్యన్స్ వాపోతున్నారు.